అస్సలాముఅలైకుం. సో ప్రెజెంట్ మోస్ట్ ట్రెండింగ్ అయితే రెజిన్ బ్యాంగిల్స్ కదా. సో మనం కూడా ట్రై చేద్దామా ఒకసారి. సో దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి నేను యూజ్ చేసింది అయితే డ్రై ఫ్లవర్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఆ డ్రై ఫ్లవర్స్ యూజ్ చేశాను. బ్యాంగిల్ మోల్డ్ ఒకటి అండ్ గోల్డ్ ఫ్లెక్స్ ఒకటి అండ్ ప్లాస్టిక్ గ్లాస్ ఒకటి యూజ్ చేశాను. అండ్ ఫ్లవర్స్ హోల్డ్ చేయడం కోసం ఫ్లవర్ హోల్డర్ని యూజ్ చేశాను అనమాట. సో సెకండ్ స్టెప్ వచ్చేసి హార్డ్నర్ ప్లస్ రెజిన్. సో ఇక్కడ నుంచే అసలు ఫస్ట్ టాస్క్ అనేది స్టార్ట్ అయితే మనకి రెజిన్ అండ్ హార్డ్నర్ కొంచెం అటు ఇటుగా తీసుకున్నా సరే, అంటే 1 or 2% ఎక్కువైనా ప్రాబ్లం లేదు, కానీ దానికంటే ఎక్కువ అయితే కనుక మనకి సరిగ్గా అవుట్పుట్ అనేది రాదు. సో కాబట్టి నేను స్టార్టింగ్ 30 తీసుకుందాం అనుకున్నాను. 15% వచ్చేసి రెజిన్, 15% వచ్చేసి హార్డ్నర్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఎందుకు అనిపించి ఎక్కువైపోద్దేమో, 2.4 సైజే కదా అని చెప్పి హార్డ్నర్ 9, రెజిన్ అండ్ 9 తీసుకున్నాను. సో 1:1 రేషియోలో తీసుకున్నాను అనమాట. అది బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బబుల్ స్ప్రే ఉంటే ప్రాబ్లం లేదు. మిక్స్ చేసిన తర్వాత బబుల్ స్ప్రే కొట్టేస్తే బబుల్స్ అన్నీ డిసపియర్ అయిపోతాయి. బట్ నా దగ్గర స్ప్రే లేదు కాబట్టి నేను మిక్స్ చేసేసి పక్కన పెట్టేస్తాను. సో బబుల్స్ అని డిసపియర్ అయిపోయేదాకా మనము మోల్డ్లో డెకరేట్ చేసుకున్నాం బ్యాంగిల్ కోసం. ఫస్ట్ మీరు మోల్డ్ అనేది క్లీన్ చేసుకోండి, డస్ట్ ఏం లేకుండా క్లీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అందులో వచ్చేసి నేను వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ట్రాన్స్పరెంట్వి, సో అవి యూజ్ చేశాను. దాని తర్వాత బ్లూ కలర్ ఫ్లవర్స్ అనేవి యూజ్ చేశాను. ఆ రెండిటి మిడిల్లో వచ్చేసి నేను గోల్డ్ ఫ్లెక్స్ ఉంది కదా అది యూజ్ చేశాను. సో ఆఫ్టర్ ఫ్లవర్స్ డెకరేషన్ తర్వాత ఎలా ఉంది ఇన్సైడ్ అనేది నేను చూపిస్తున్నాను, ఒకసారి అది చూడండి. అండ్ బబుల్స్లో కూడా రెజిన్లో కూడా బబుల్స్ రిమూవ్ అయిపోయాయి. సో అది రెజిన్ అనేది మోల్డ్లో ఫిల్ చేద్దాం, బట్ కొంచెం స్లోగా ఫిల్ చేయండి. ఒకేసారి అయితే ఫిల్ చేయకండి. ఒకేసారి ఫిల్ చేశారంటే మోల్డ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో కాబట్టి కొంచెం కొంచెంగా ఫిల్ చేసుకుంటూ బబుల్స్ ఉన్నాయి అనుకుంటే కనుక టూత్ పిక్తో కొంచెం కొంచెం రిమూవ్ చేసుకుంటూ వెళ్ళండి.